నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం 14 రోజుల్లో బంగారం ధర 10,000కు తగ్గింది రాబోయే రోజుల్లో మరింత డౌన్ ఫాల్ అవుతుందని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు డాలర్ బలపడడంతో గోల్డ్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు అటు ఇన్వెస్టర్స్ కూడా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి 2 వారాల్లో దాదాపు 10,000 తగ్గగా అటు వెండి కిలో 21,000కు పడిపోయింది అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితికరంగా బంగారం ధరలు పరుగులు పెట్టాయి 10 గ్రాముల పసిడి ధర 1,30,000 వరకు టచ్ చేసింది ఇది మరి కొన్ని రోజులు కంటిన్యూ అయితే 1,50,000 వరకు చేరుకుంటుందని అందరూ అంచనా వేశారు కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో బంగారం నుంచి డాలర్కు టర్న్ అయ్యారు ఇన్వెస్టర్స్ అప్పటి నుంచి రోజుకు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తోంది టోటల్గా గోల్డ్ 2 వారాల్లో 10,000కు దిగి వచ్చింది దేశీయ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములు 1,20,000కు పైగా ట్రేడింగ్ అవుతోంది గత 14 ట్రేడింగ్ రోజుల్లో మార్పును పరిశీలిస్తే అక్టోబర్ 17న 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 1,30,874గా ఉంది ఇప్పుడు బంగారం 10,774 తగ్గింది భవిష్యత్తులో గోల్డ్ రేట్స్ మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు గోల్డ్ రేట్స్ డౌన్ ఫాలో అవడంతో కొందరు వేచి చూసే ధోరణిలో ఉన్నారు 1,00,000కు దిగువ పడిపోతే కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం మరో విలువైన లోహం వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపిస్తుంది 14 రోజుల్లో 21,000కు తగ్గింది అక్టోబర్ 17న కిలో వెండి ధర 1,69,230 రూపాయలుగా ఉంది ప్రస్తుతం అటు ఇటుగా 1,48,270కు పడిపోయింది చైనా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో గోల్డ్ రేట్స్ తగ్గుదల కనిపిస్తోందని చెబుతున్నారు నిపుణులు అటు ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్స్ డిసెంబర్లో సవరించే అవకాశం ఉందని తెలియడంతో పెట్టుబడిదారులు డాలర్పై ఇన్వెస్ట్ చేస్తున్నారు అందుకే బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి అటు రష్యా ఉక్రెయిన్ వార్ ముగిస్తే మాత్రం ఇంకా ధరలు పతనం అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్ ఎక్స్పర్ట్స్